సాయేశ్వర్ మరణం మనందరికీ తెలిసిందే. ఆ మరణంతో బీసీ ఉద్యమం మొదలు కానున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. కానీ వాస్తవానికి బీసీ ఉద్యమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, సాయేశ్వర్ మరణం గురించి మాట్లాడుతూ ఉన్నారు, రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికీ మించి సాయేశ్వర్ మరణం పట్ల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు చంపిండ్రు అంటున్నారు, కొందరు మనోవేదనకు గురి చేసిండ్రు అంటున్నారు, కొందరు ఆయన్నే ప్రాణత్యాగం చేసిండ్రు అంటున్నారు. ఇందులో తప్పులను ఒప్పులను చట్టం తేలుస్తుంది, పోలీసు అధికారులు తీరుస్తారు, ఎంక్వైరీ చేసి నిర్ధారిస్తారు. కానీ ఏ ఒక్కరు కూడా సాయేశ్వర్కు జరిగిన నష్టాన్ని, ఆయన కుటుంబానికి జరిగిన లోటును పూడ్చడానికి ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఇవాళ కన్నీరు కారుస్తున్న తీన్మార్ మల్లన్న సాయేశ్వర్ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉంటాడు చెప్పుండ్రి. ఇవాళ ప్రాణత్యాగానే చేసిండు ఆయన ఆఫీస్ ఎదుట పోయి. మీరంటున్న లెక్క ప్రకారమే ఇదే తీన్మార్ మల్లన్న టీం ఏదైతే ప్రచారం చేసుకుంటుందో తీన్మార్ వల్లనే న్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడికి వచ్చి ఆయన ప్రాణత్యాగాన్ని చేసిండని చెప్తున్నారు కదా. మీరు చేసుకుంటున్న ఈ ప్రచారానికైనా దయచేసి పరిహారం సాయేశ్వర్ కుటుంబానికి చెల్లించాలి ఖచ్చితంగా. కనీసం ₹1,00,00,000 సాయం. ఎందుకంటే ఇవాళ తీన్మార్ మల్లన్న ఈ స్థాయిలో ఉండడంటే దానికి కారణం ఇదే బీసీలు, ఇదే ఎస్సీలు, ఇదే ఎస్టీలు సపోర్టు చేసి ఛాయ పైసల కాడి నుంచి వెళ్ళి మెడల్లో ఉన్న పుస్తల తాడులను సైతం కుదబెట్టి పైసలు లేపించిండు తీన్మార్ మల్లన్న అకౌంట్ల. అట్లనే ఇన్ని కోట్లకు ఎదిగిన వ్యక్తి ఇవాళ ఒక వ్యక్తి నిన్ను నమ్ముకొని నీ ఆఫీస్ వద్దకు వచ్చి ప్రాణ త్యాగాన్ని చేసిండంటే ఆయన యొక్క కుటుంబానికి ఖచ్చితంగా అండగా నిలబడాల్సిన అవసరం తీన్మార్ మల్లన్నకు ఉన్నది. ₹1,00,00,000 విరాళం ఖచ్చితంగా సాయేశ్వర్ కుటుంబానికి అందించి తీరి మీరు ఈ జనాల నుంచి పొందిన రుణాన్ని తీర్పుకోవాలని నేను తీన్మార్ మల్లన్న గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.